హలో అండి. హాయ్. హ్యాపీ సండే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి చార్మినార్‌లో షాపింగ్ చేశాము. అయితే ఇవన్నీ వచ్చేసి రింగులండి. ఉంగరాలు ఇవన్నీ పట్టీలు, ఉంగరాలు ఉన్నాయండి. ఇవన్నీ రోల్డ్ గోల్డ్. ఇవి వచ్చేసి 150 చెప్పాడండి ఒక్కొక్కటి జత పట్టీలు. ఏ సైజ్ అయినా కూడా అంతేనంట, 150 చెప్పాడు. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇయర్ రింగ్స్, నెక్లెస్లు అనమాట. బుట్టలు, పాపిడి బిళ్ళలు, పూసల హారాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా అవేనండి, పూసల దండలు, నెక్లెస్లు, హారాలు చూడండి చాలా బాగున్నాయి. అందులోనూ వాళ్ళు లైటింగ్ వేస్తారు కదా, ఆ లైటింగ్కి ఆ అద్దాల్లో చాలా బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ చాలా రేట్ తక్కువకి ఇస్తారండి. మనం బయట షాపుల్లో కొన్న దానికంటే కూడా సగానికంటే కూడా ఇంకా తక్కువ రేటుకి ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మేకప్ సామాగ్రి అనమాట. ఇవి హ్యాండ్ బ్యాగ్స్, ఇవి పూసల దండలు, ఇవి శారీస్కి, డ్రెస్సులకి అన్నిటికీ బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి గాజులు అనమాట, బాక్సుల్లో సెట్లు. ఇవి వచ్చేసి హారాలు. ఇవి స్టోన్స్ హారాలండి. స్టోన్స్, లాకెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చున్నీలండి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపాయలు చెప్పాడు అతను. ఇవైతే బాగానే ఉన్నాయండి, కొన్ని కొన్ని అయితే అంతగా బాగోవు. ఈ చున్నీలు పెద్దగా ఉన్నాయి, పైగా సిల్క్ చున్నీలు అనమాట. ఇవి బాగున్నాయండి. వెనకాల చెప్పులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెప్పులు. ఇక్కడ వచ్చేసి నల్లపూసల గొలుసులు, గోల్డ్ చైన్ లాగా మామూలుగా చైన్స్ అనమాట, రోజువారీ వేసుకోవడానికి. ఇవి ఈ గాజులు కూడా ఉన్నాయి వీటికి. ఈ పైన వచ్చేసి పాపిడి బిళ్ళలు, చెవులకు పెట్టుకునేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ గాజులు సెట్ వచ్చేసి 50 రూపాయలు అంటండి. ఇది ఇటువైపు అయితే 100 రూపాయలు. ఇక్కడ ఉన్నాయి 50 రూపాయలు అనమాట. ఇదిగో రేటు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క సెట్ ఒక్కొక్కలాగా చెప్పారండి. అంటే స్టోన్స్ ఉన్నవి కాస్త 200, 250 అట్లా చెప్పారు. మిగతావన్నీ 150, 100 లోపు అట్లా చెప్పారు. ఇక్కడ వచ్చేసి బ్యాగులు అండి, ఒక 2 జతలు 3 జతలు పెట్టుకోవడానికి బ్యాగులు సింపుల్గా. ఇవి కూడా గాజులు. ఇవి స్టోన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మామూలుగా ఉన్నాయి. ఇదిగోండి చార్మినారు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదిగో చూడండి. ఇటు నుంచే వెళ్ళాలండి పైకి ఎక్కాలంటే. ఇది పీస్ మిఠాయి అనమాట. చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదా. ఆ చార్మినార్ దగ్గర ఎప్పుడు తిరుగుతూ ఉంటారండి అలా కర్రలు పట్టుకొని. ఇక్కడ జనం కూడా ఎప్పుడూ ఉంటారండి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా జనం ఇలా కిటకిటలాడుతూనే ఉంటారు. ఇక్కడ కూడా లాంగ్ హారాలు, నెక్లెస్లు, గాజులు, పెళ్లి కూతురికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయండి. పూల జడల కాడ నుంచి అన్నీ కూడా నెక్లెస్లు, హారాలు, వడ్డాణాలు, సెట్లు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. చూసారు కదా, చాలా బాగున్నాయి. సెట్టే అమ్ముతారండి ఇక్కడ. మనకి విడిగా కావాలంటే కూడా అమ్ముతారు. బయట షాపుల్లో ఎక్కువ పెట్టి కొనటం కంటే ఇక్కడ కొంటే చాలా తక్కువకు కూడా వస్తాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం తిరుగుతూ ఉండాలి, తిరగటం ఎక్కువ అనమాట. కొంచెం ఓపిక ఉండి తిరిగే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. షాపింగ్ చేయాలంటే కూడా సరదాగా ఉంటుందండి. ఒక 2-3 వెళ్ళామంటే
సరదాగా మాట్లాడుకుంటూ తిరిగితే టైం కూడా తెలీదనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ షాపులు. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్సేనండి. బట్టలు కానీ ఇవన్నీ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. చాలా బాగుంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా. బట్టలు కూడా పక్కన మదీనా అని ఉంటుందండి, ఈ చార్మినార్ పక్కనే నడిచి వెళ్ళొచ్చు. అక్కడైతే అసలు బట్టలు ఎంత బాగుంటాయో. బట్టలు కూడా అన్ని రకాల బట్టలు ఉంటాయండి. అంటే తక్కువ కూడా ఇస్తారు వాళ్ళు. మనకి చిన్న చిన్న షాపులు ఉండి అమ్ముకునే వాళ్ళకి కూడా తక్కువ రేటుకి ఇస్తారనమాట వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏదైనా కావాలంటే కూడా ఓపికగా చూపిస్తారండి, ఇసుక్కోరు, మంచిగా మాట్లాడతారు. వాళ్ళంది కావాలంటే టక్కుని తీసిస్తారు, లేకపోతే ఏమన్నా ఎక్కువ చూడాలనిపించినా కూడా చూపిస్తారు. మేమైతే చాలా సార్లు వెళ్ళాం, కానీ ఆ చార్మినార్ పైన ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పటికప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ పై వరకు వెళ్ళట్లేదు. వెళ్ళి ఇదంతా తిరిగి చూసే వరకు